అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దేవకపేటలో ఇద్దరు భార్యలు కలిసి ఒక భర్తను హత్య చేసిన ఘటన ఒకసారిగా కలకలం రేపింది. దీనికి సంబంధించి అసలు కేసు సంబంధించిన విచారణ చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు భార్యని కూడా రిమాండ్ చేస్తున్నారు మరి కాసేపట్లో. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సిఐ సత్యనారాయణ ఉన్నారు. ఒకసారి మరి సరే, ఎట్లా ఫస్ట్ సమాచారం వచ్చింది, అసలు ఘటన ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది? నిన్న అంటే 24th రోజు మనకి అందాజ 11 o'clockకి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి మంటల్లో కాలు చనిపోవడం జరిగిందని చెప్పేసి దాని మీద మేము అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైందంటే అక్కడ ఇద్దరు భార్యలు అతనికి ఉన్నారు. సంగీత కవిత అని ఇద్దరు భార్యలు ఉన్నారు. అతనికి చాలా రోజుల నుంచి వాళ్ళకు తరచుగా గొడవలు అవుతుండే. ఈ గొడవలో ఎప్పుడు కూడా మద్యం దాగి ఈ మా డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం మద్యానికి బానిస అయిపోయి ఆయన బ్యాండ్ పని చేస్తాడు, కూలి పని చేస్తాడు. అతను ఊకే వాళ్ళను ఇద్దరు భార్యలను అరాజ్ చేయడం అనేది జరుగుతుంది. సందర్భంలో వాళ్ళు డిసైడ్ అయిపోయి అతన్ని ఎట్లాగో మాకు ఎట్లా అరాజ్ చేస్తుండు కాబట్టి అతన్ని మనం అంతమొందించాలనే ఉద్దేశంగా వాళ్ళు ప్లాన్ వేసుకొని నిన్న రాత్రి కూడా వాళ్ళకంటే ఈ ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు రాత్రి కూడా 1 గంటకు వచ్చి కొంచెం చాలా నానా అల్లరి చేయడం జరిగింది. వాళ్ళని ఇంట్లో వేసి బంధించడం జరిగింది. వాళ్ళు అట్లే డిసైడ్ అయిపోయి తెల్లారి వరకు వీళ్ళని చంపేసేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఊళ్ళో కిరాణా కొట్లో దొరికిన ఒక పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి దానిలో నుంచి ఎవరైతే ఆయన పొద్దున్న వచ్చి అక్కడ 11 o'clock తాగి వచ్చేసి కుర్చీలో పడుకున్నాడు. కొంచెం లైట్గా నిద్రలో వెళ్ళిపోయాడు. కొంచెం డీప్ నిద్రలోకి వెళ్ళిపోయేసరికి అతను పెట్రోల్ ఆ లేడీ ఎవరైతే చిన్న భార్య ఉందో చిన్న భార్య పెట్రోల్ మీద జల్లింది. అతని మీద జల్లి కిందనే అప్పుడే మనకు నీళ్లు కాగబెడుతున్నటువంటి కట్టెల పొయ్యి నుంచి ఆ కర్రను తీసుకొని ఇప్పుడు డైరెక్ట్ అంటుపెట్టేసింది. సడన్గా అంతలోపు తేరుకునే లోపే అతను లేచి అరచడం, పక్కోలు రావడం జరిగింది. దాని మీద కేసు చేసి మేము దర్యాప్తు స్టార్ట్ చేసినామండి. అంటే మొదటగా ఫస్ట్ ఎవరు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు? ఫస్ట్ చిన్న భార్య ఇన్వాల్వ్ అయిందా, ఫస్ట్ పెద్ద భార్య ఇన్వాల్వ్ అయింది? ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా, ముందుగా ప్లాన్ చేసుకున్నారు? అసలు ఇదంతా ఇది ప్లాన్ మాత్రము ఇద్దరు కలిసే ప్లాన్ చేసుకున్నారు. ఈ అంటించడము, ఈ పెట్రోల్ వేయడం మాత్రం చిన్న భార్య చేసింది. సో దానికి బయట ఎవరన్నా రాకుండా ఉండడానికి కావాలి గాయమని చెప్పేసి ఆమె ఎవరైనా పక్కింటి వాళ్ళు వచ్చి చల్లారుస్తారో ఏమన్నా జరుగుతుందో చూడమని చెప్పేసి ఆమె పెద్ద భార్య కూడా క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది. దానిలో కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆమె కూడా. అంటే పెట్రోల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, వాళ్ళని ఏమన్నా గుర్తించారా వాళ్ళకి సంబంధించి? అవును, పెట్రోల్ ఇప్పుడు అది ఇంటీరియర్ ఏరియా అండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చాలా వరకు ఇక్కడ నుంచి భీమ్గల్ నుంచి మనకు 25 kilometers ఉంటుంది ఇంటీరియర్ ఏరియా. అక్కడ 1 లీటర్ పెట్రోల్ బాటిల్ అనేది గుర్తించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా విట్నెస్గా తీసుకోవడం జరిగింది. పిల్లలు కూడా ముందే ఉదయాన్నే కాల్ చేశాడంట. ఎవరైతే హత్యకు గురైన వ్యక్తి పిల్లలు కాల్ చేసి మమ్మల్ని చంపేస్తాడు అని చెప్పి కోణంలో పిల్లలు కాల్ చేస్తే వాళ్ళు కూడా భయపడరని పిల్లలు చెప్తున్నారు. లేదండి, ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్గా మేము పంచనామా కండక్ట్ చేసినాము. డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసినాము వాళ్ళకి. శవ పంచనామా అన్నీ కూడా కండక్ట్ చేసినాము. ఇప్పటివరకు అయితే ప్రజెంట్ అరెస్ట్ స్టేజ్లో ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము అవన్నీ డీటెయిల్గా చెప్తామండి. ఇప్పుడు అదుపులో ఉన్నారు సార్, రిమాండ్ చేస్తున్నారా ఇద్దరు నిందితులు భార్యలు? అవును, ఇందాకే మాకు ఇప్పుడు మేము యాక్చువల్గా నిన్న వాళ్ళని సదరన్ హోమ్స్కి ఇక్కడ ఊళ్ళో విలేజ్ వాళ్ళు అటాక్ చేస్తారని చెప్పేసి మేము బాధ్యతగా అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చూపెట్టేసి మేము ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. రైట్, ఇది ఓవరాల్గా కేసుకు సంబంధించి పూర్తిగా ఎప్పుడైతే మద్యం తాగి వచ్చి ఊరికే తరచూ ఇబ్బంది పెడుతున్నవాడు, అలాగే ఇంట్లో తీవ్రంగా గొడవలు చేస్తున్న సందర్భంలో భరించలేక పెట్రోల్ తీసుకొచ్చి హత్య చేశారని చెప్పి కూడా పోలీసుల విచారణ తేలింది. ప్రస్తుతం అయితే నిందితులు ఎవరైతే ఇద్దరు భార్యలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేస్తున్నట్లు సీఏ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, భీమ్గల్ నుంచి.